స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని చూద్దాం. వాట్ ఈస్ సల్ఫోనేషన్ ఆఫ్ బెంజిన్? సల్ఫోనేషన్ ఆఫ్ బెంజిన్ అన్నారు. సల్ఫోనేషన్ అంటే SO3H గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేయడం. బెంజిన్ రింగ్ పైన SO3H ఆల్రెడీ ఉంటుంది, SO3 గ్రూప్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. దీన్ని SO3H గ్రూప్ని సల్ఫోనిక్ యాసిడ్ గ్రూప్ అంటారు. ఈ SO3H గ్రూప్ బెంజిన్ రింగ్ పైన రావడాన్ని ఏమంటారు? సల్ఫోనేషన్ అంటారు. సో బెంజిన్ని ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అంటే ఏంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. దీనికి SO3 సల్ఫర్ ట్రై ఆక్సైడ్ ని కలిపితే ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఫ్యూమింగ్ అంటే పొగలు రావడం, ఫ్యూమ్స్ అనేవి ఏర్పడతాయి. ఎప్పుడైతే సల్ఫ్యూరిక్ యాసిడ్ కి SO3 ని కలుపుతామో అప్పుడు ఫ్యూమ్స్ అనేవి వస్తాయి. అందుకే దీన్ని ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా దీన్ని ఓలియం అంటారు. OLEUM ఓలియం అంటారు. సో వెన్ బెంజిన్ రియాక్ట్స్ విత్ ఓలియం టు ఫార్మ్ ఇట్ ఫార్మ్స్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? బెంజిన్ ని ఓలియంతో రియాక్ట్ అయినప్పుడు. ఓలియం అంటే ఏంటి? ద మిక్చర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ SO3 ఈ రెండింటిని కలిపితే దాన్ని ఏమంటారు? ఓలియం. దీని ఫార్ములా రాస్తే H2S2O7 ఈ రెండింటిని కలిపేసేయండి. H2S2O7 దీన్ని ఓలియం లేదా ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. సో బెంజిన్ ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? ఇక్కడ ఆల్రెడీ ఒక H ఉంటుందని చెప్పుకున్నాం కదా, అప్పుడు SO3H అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, అప్పుడు SO3H వస్తుంది. దీన్ని బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటారు. SO3H ని సల్ఫోనిక్ యాసిడ్ గ్రూప్ అంటారు. బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అనేది వస్తుంది. దీన్నే సల్ఫోనేషన్ ఆఫ్ బెంజిన్ అంటారు. When benzene is treated with fuming sulfuric acid or oleum, it forms benzene sulfonic acid. This reaction is called sulfonation of benzene.